ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమావేశమయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ఆయనతో భేటీ అయ్యారు. టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిక నేపథ్యంలో సీఎంతో కేఈ కలయిక కీలకంగా మారింది. అయితే కోట్ల కుటుంబం చేరిక అంశంపై సీఎం వద్ద తనంతట తాను ఎప్పుడు ప్రస్తావించనని, సీఎం ఎప్పుడు అడిగితే అప్పుడే తన అభిప్రాయం చెబుతానని కేఈ తెలిపారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అంశంపైనే కేవలం సీఎంతో చర్చించినట్లు కేఈ వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీరావు ఫోన్ లైన్ అందిస్తారు. ఎంపీరావు, చెప్పండి, సీఎంతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి భేటీకి సంబంధించి వివరాలేంటి? కర్నూలు జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 2 రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడిని కలవడంతో కర్నూలు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో అమరావతికి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కొద్దిసేపటితో అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు ఛాంబర్ లో ఆయనతో భేటీ అయ్యారు. సో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కేఈ కృష్ణమూర్తి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అవడం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే సుమారు 15 నిమిషాల పాటు సీఎం వద్ద ఉన్నటువంటి కేఈ ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో చిట్ చాట్ చేశారు. నేను కేవలం శ్రీశైలం టెంపుల్ కి సంబంధించి ట్రస్ట్ బోర్డు నియామకానికి సంబంధించి మాత్రమే సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించాను. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరిక అంశానికి సంబంధించి సీఎం వద్ద ఎలాంటి ప్రస్తావన రాలేదు. నా అంతటి నేను సీఎం వద్ద ఈ అంశాన్ని లేవలెత్తాల్సినటువంటి పరిస్థితి కూడా అవసరం కూడా నాకు లేదు. ఒకవేళ ఏమన్నా అధినేత చంద్రబాబు నాయుడు ఈ అంశానికి సంబంధించి ఏదైనా లేవనెత్తితే అప్పుడు నా తరపున ఏం చెప్పాలనుకున్నది నేను చెప్తాను తప్ప ప్రస్తుతానికైతే దీని మీద ఎలాంటి చర్చ జరగలేదని చెప్పి కూడా కేఈ కృష్ణమూర్తి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వివరించారు. పైగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏ స్థానాలు డిమాండ్ చేస్తున్నారు అనేది అంశం కూడా నాకు తెలియదు. వారు ఏం సీట్లు అడుగుతున్నారు, మేమేం సీట్లు కావాలంటున్నామో అలాంటి అంశాలేమీ కూడా ప్రస్తుతం అధినేత వద్ద ఎలాంటి చర్చ కూడా జరగలేదని చెప్పి కూడా కేఈ కృష్ణమూర్తి స్పష్టత ఇచ్చారు. 4 రోజుల క్రితమే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కలిసడానికి వచ్చినటువంటి సమయంలో కూడా కేఈ చాలా సీరియస్ గానే స్పందించారు. అధిష్టానం నుంచి నాకు దీనికి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పి కూడా కేఈ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి అధినేతతో భేటీలో కేవలం ట్రస్ట్ బోర్డు అంశాల మీదనే చర్చించారా లేదా వేరే అంశాలు చర్చించారా అనేది ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కేఈ చెప్తున్నటువంటి వర్షం చూసినట్లయితే మాత్రం నేను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి సంబంధించి కానీ రాజకీయాల మీద కానీ ఎలాంటి చర్చ జరగలేదు. కేవలం శ్రీశైలం ట్రస్ట్ బోర్డుకి సంబంధించి మాత్రమే నేను సీఎంతో చర్చించాను అని చెప్పి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మరి ఎంపీరావు, కోట్ల కుటుంబం చేరికకు సంబంధించి అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? మరి అంటే ఈ స్పష్టత ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న విషయాలేంటి? అంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఆయనకు కర్నూలు ఎంపీ సీట్ ఇస్తానన్నట్టుగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లుగా కూడా మనకు స్పష్టత వచ్చింది. అయితే కోట్ల వర్గానికి సంబంధించి 2 ఎమ్మెల్యే సీట్లు కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ 2 ఎమ్మెల్యే సీట్లలో ప్రస్తుతం కేఈ కుటుంబం గత కొంతకాలంగా కేఈ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే సీట్లను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇద్దరిని కాదు కేఈ కృష్ణమూర్తిని ఇటు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీని కూర్చోబెట్టి వారితో చర్చించిన తర్వాతే అసెంబ్లీ సీట్ల ఎంపిక మీద సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కోట్ల మరొక వారం రోజుల్లో టీడీపీలో చేరుకున్నారు కాబట్టి చేరిన తర్వాత ఇద్దరితో కలిసి అంటే వేరువేరుగా ఇద్దరితో చర్చించిన తర్వాత అసెంబ్లీ సీట్ల కేటాయింపు మీద క్లారిటీ వచ్చిన తర్వాతనే కోట్ల అధికారికంగా పార్టీలు జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఎంపీరావు, థ్యాంక్ యూ.